హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నీ మీద చాలా నమ్మకం ఉంది. ఓవరాల్ ఎన్ని వీడియోలు చేసావు? ఒక 600 వీడియోస్ చేసావు. 600 వీడియోలు చేసావు. దాంట్లో డబల్ వచ్చే ఒక 100-200 తీసిన 400 వీడియోస్ లో 400 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు. సో ఈ 400 మెంబర్స్ లో నీకు హీరోయిన్ దొరకలేదా? ముంబై నుండి తీసుకొచ్చా? అట్లా కాదు. మేము కథ రాసుకొని ఆడిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి. ఇమీడియట్ షూట్కి వెళ్ళాలి. నాకు ఒక నెలే ఉంది టైం. నెలలో హీరోయిన్ పట్టాలి. హీరోయిన్ ఆడిషన్స్కి వచ్చారులే, ఎవరో ఒకరిని పట్టేద్దాంలే అనుకున్నా. ఆడిషన్స్కి ఓవరా వాళ్ళు హీరోయిన్ ఆడిషన్కి రారు, వాళ్ళు పెద్దోళ్ళు కదా, అంతా ఓవర్ యాక్షన్ బిల్డప్ అనమాట. వాళ్ళే కాదు, వెళ్ళాలి, ఆడిషన్కి వెళ్ళాలి. ఏదో జెన్యూన్ ఉంటే తెలుస్తాయి. అలా వెళ్ళకుండా ఆఫీస్లో ఫోన్ కాల్స్లో అప్రోచ్ అయితే మాట్లాడకుండా ఇలా ఉంటారు. సో తెలుగు హీరోయిన్స్ చాలా మందిని నా మేనేజర్ ద్వారా కొంతమంది ద్వారా పిలిపించా. కాస్టింగ్ ఏజెంట్స్ వాళ్ళు వీళ్ళు పిలిపించా. కాఫీ షాప్లకు రావడం, నువ్వు కొత్త హీరోడివి, బచ్చాగాడివి, నువ్వు నీతో చేస్తే మాకు పెళ్ళిళ్ళు కాదు, నీతో చేస్తే మాకు అవకాశాలు రావు. అసలు ఫస్ట్ వాళ్ళు నాకన్నా ఫేమ్ తక్కువ, నాకన్నా యూట్యూబ్లో అంత ఇంత ఉంది. వాళ్ళు డైరెక్ట్ ఆ మాటలు అనడం, అంటే ఏ ప్రాజెక్టులు చేయరు, అడపా హీరోయిన్ అవ్వాలంటారు కానీ దాన్ని వర్క్ చేయరు. ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదన్న అభిప్రాయం. వాళ్ళు రకరకాల వాళ్ళతో వస్తారు, మేనేజర్లతో. అండ్ సినిమా అనేది కమర్షియల్ మీడియం. కమర్షియల్ మీడియం అంటే అన్నీ ఉంటాయి సినిమాలో. రొమాన్స్ ఉంటుంది. ఇప్పుడు హీరో లారీ డ్రైవర్ లారీ వేసుకొని బయటికి వెళ్తాడు, వాళ్ళ పిల్లం ఇంట్లో ఉంటుంది, అమ్మాయి పెళ్ళి ఉంటుంది, లవ్ ఉంటుంది, ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి. వాళ్ళ మధ్య చాలా బాండ్ ఏర్పడుతుంది. ఇంత ఏర్పడాలంటే వాళ్ళ మధ్య లవ్ బాండ్ ఏర్పడాలంటే రొమాన్స్ ఇవన్నీ చూపించాలి. లేకపోతే ఆ బాండ్ ఏర్పడదు. అండ్ ఆడియన్స్ కూడా బిలీవబిలిటీ ఉండదు. ఇప్పుడు అమ్మాయి కథ మొయ్యాలి, హీరో బయటికి వెళ్ళిపోతే డ్రైవర్ వేసుకొని లారీ వేసుకొని అమ్మాయి కథ మొయ్యాలి. కథ మొయ్యాలంటే అటువంటి సాలిడ్ యాక్సెప్టెన్స్ ఉండాలి, అసలు సీన్ మీద చూపించాలి. అది చూపించాలి. లవ్ ఉందమ్మా, 2 కిస్సులు ఉన్నాయమ్మా, అది ఇది అంటే మేము చెయ్యమన్నారు తెలుగు వాళ్ళు చాలా మంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో యాక్సెప్ట్ ఫర్ కొలాబరేషన్ ఆర్టిస్ట్ అని పెట్టుకుంటారు. మెసేజ్ చేసి ఒక రిప్లై అయ్యారు. నీకు అర్థమైందే? వాళ్ళకి ఫోన్ చేస్తే ఫాలోవర్స్ మేము చేస్తాం ఏమనుకుంటాను ఎన్ని అంటారు. హానెస్ట్గా అన్నారు. అండ్ నన్ను తక్కువ చేసి మాట్లాడారు. నా కాఫీ తాగి నా కాఫీ షాప్కి వచ్చి. సో వాట్ ఐ డిడ్ అర్థమైంది. ఇంకా నేను ఆగస్టులో షూటింగ్కి వెళ్ళాలి ఇమీడియట్గా. నేను వాళ్ళకి డిమాండ్ చేయలేను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కృష్ణానగర్లో అర్థమైంది, సినిమా ఆగిపోవడానికి ఏదైనా చిన్న కారణం చాలు. హీరోయిన్ అయినా చాలు, ఎడిటర్ అయినా చాలు, ప్రొడ్యూసర్ అయినా చాలు, ఎవడో ఒకడు ఒక్క గొడవ పెడితే చాలు సినిమా అయిపోద్ది, తెలుసుగా. సో నేను అట్లా డైరెక్టర్లతో మీట్ అయ్యి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. సో ఐ డోంట్ వాంట్ బి ఇన్వాల్వ్ ఎనీవన్. అప్పర్ హ్యాండ్ నాదే ఉండాలి, డెసిషన్ నాదే ఉండాలి. అదర్వైజ్ సినిమా అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడికి అవకాశం ఇచ్చానుకో, వాడు ఏదేదో నాన్సెన్స్ క్రియేట్ చేస్తాడు. ఆడ మూవీ అయిపోతే ఒకటి బాధ్యత, డబ్బులు నాది, జీవితం నాది. అర్థమైందా? ఇంకోటి, ఇందుకు ఐ వాంట్ ఏ ప్రాపర్ గర్ల్ హూ ఈస్ వెరీ కమిటెడ్, హంబుల్, లాయల్ టువర్డ్స్ వర్క్ అని నాకు అర్థమైంది. సో హిందీ ప్రొఫైల్స్ నా మేనేజర్ ఉంటే ఒకడు సుబ్బారెడ్డి అని ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ అండ్ మేనేజర్ హీస్. అతని ద్వారా పిలిపిస్తే ఒక 34 ప్రొఫైల్స్ వస్తాయి. అండ్ షీ కేమ్ అండ్ ఆన్లైన్లో ఆడిషన్ తీసుకున్నాను. ఫ్లైట్ టికెట్ వేసాము, వచ్చింది హైదరాబాద్. డైలాగ్ సెషన్ అన్నీ చేసాము. తనకి యాక్సిడెంట్ అయింది యాక్చువల్ షూటింగ్ టైంలో. యాక్సిడెంట్ అయితే నా చేతుల్లో ఇలా పట్టుకున్న తనని. పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత కూరగాయలు తీసుకొని రావాలి, షాట్ ఉంటుంది ఇట్లా రోడ్డు పైన. తనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే కూరగాయలు తీసుకొచ్చే షాట్లో చాలా 200 feet డిస్టెన్స్లో జూమ్ కెమెరా వేసాం, పెద్దది లెన్స్. అందరూ ఆడే ఉన్నారు, క్యాస్ట్ అండ్ క్రూ. మేమిద్దరమే ఉన్నాం బైక్ పైన. తనకు శారీ కట్టుకొని చేత కాదు, శారీ కట్టింది. శారీ డ్రాపర్ అని ఉంటారు, వాళ్ళు కట్టారు. శారీ డ్రాపర్ అక్కడ ఉంది, ఇంకా ఇక్కడ రాకూడదు, ఫ్రేమ్లో ఉండకూడదు కదా. అందుకు కడితే తన కొంగు బైక్ చుట్టుకొని కింద పడింది. ఆ కొంగు ఇక్కడ కోసుకుపోయింది. ఇట్లా కింద పడతానే రాయి ఇక్కడ కొట్టుకున్నది, బ్లడ్ అంతా కారుతుంది. నా ఉన్న డబ్బంతా దీనికే పెట్టా, సినిమాకే పెట్టాను నేను. సో నా దగ్గర కారు కూడా లేదు. నేను అసలు ఎట్లా వెళ్ళేవానంటే టెంపోలు అద్దెకి తీసుకొని వెళ్ళేవాని షూటింగ్కి, అందరిని వేసుకొని, లైక్ విహారయాత్రలాగా. కారు ఉంటే యాక్చువల్గా ఇప్పుడు పెద్ద హీరోలు అందరికి కార్లు ఉంటాయి, వాళ్ళు ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. అంటే నా పాసిబిలిటీ, నేను పడిన కష్టం చెప్తున్నా. తను చేతుల మీద ఎత్తుకుంటే బ్లడ్ అంతా కారుతుంది, ఇక్కడంతా నాకు బ్లడ్ పడింది, నా డ్రెస్ అంతా బ్లడ్ పడింది. తను అడుగుతుంది, శ్రీకాంత్ నన్ను తీసేస్తావా, తీసేయి, నీకు ప్రాబ్లం అయితే. లేదు, స్క్రాప్స్ అన్ని మారిన తర్వాత మళ్ళీ షూటింగ్ చేద్దాం, అట్లయినా ఓకే. నీకు ప్రాబ్లం అయితే ఏరే హీరోయిన్ పెట్టుకో అని అంత తన అన్కాన్షియస్లో ఉంది. తన బ్లడ్ చూసి చాలా, ఇంతవరకు ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వాలా, బ్లడ్ చూడాలి అమ్మాయి, చాలా సెన్సిటివ్ అమ్మాయి. అట్లా టైంలో కూడా అడుగుతుంది తను, శ్రీకాంత్ నన్ను తీసేయి, నీ ఇష్టమని. అంటే అంత కమిటెడ్ గర్ల్ షీ ఈజ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎవరన్నా వేరే హీరోయిన్ అనుకో, ఏమవుతుంది, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మన లవర్స్ కానీ వచ్చి, యాక్సిడెంట్ చేసావు, మాకు డబ్బులు కట్టి, యాక్సిడెంట్ చేసావు, మీ సినిమా ఆపేయి. నీకు అర్థమవుతుందా? ఇవన్నీ సినిమా ఆపేస్తారు. అమ్మాయికి రాసింది డెస్టినీలో, ఈ లారీ చాప్టర్లో నీదేనమ్మా, ఎల్లమ్మా అని. వి ఫీల్ సో. అండ్ షీ ఈజ్ సచ్ ఎ గ్రేట్ గర్ల్. నేను మీట్ అయిన చాలా మంది అమ్మాయిలో తను చాలా చాలా గొప్ప అమ్మాయి. అండ్ తనకు డెబ్యూట్ తెలుగు చేస్తుంది, మంచి ఆఫర్లు రావాలి. గాడ్, నాకన్నా ముందు తనకే ఆఫర్లు ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నా. వై? బికాజ్ అంత ఉంది ఆమె దగ్గర. తెలుగు కొంచెం వచ్చు, నేర్చుకుంటుంది, నేర్పిస్తున్నాం. అదే మా సినిమాకి నేర్పించాం. ఇప్పుడు మాట్లాడిన తెలుగు పదాలు మాట్లాడుతూ ఉంటుంది. సో షీఈస్ గుడ్. సో మొత్తానికి నువ్వు కూడా ఫారెన్ సర్కిల్లోకి చేరేవైతే, అంటే తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయడంలో ఎక్స్ప్లెయిన్ చేశా నీకు. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద రీజన్. దెన్ నేను అంటుంది ఏంటంటే, సరే ఇప్పుడు దాని గురించి పక్కన పెడితే,
నువ్వు డెబ్యూ. సో డెబ్యూ వచ్చిన వ్యక్తికి ఒక కొంచెమైనా రికగ్నిషన్ ఉన్న యాక్టర్ని పెట్టుకుంటే అదొకటి అది ప్లస్ అవుద్దేమో అని కదా. దానికి ఇప్పుడు యాక్టర్లు ప్యాడింగ్ వాళ్ళు నీళ్ళు పెట్టచ్చు. దానికి ఏమవుతుంది, వాళ్ళమ్మడ నలుగురు వస్తారు. నలుగురు అంటే ఎవరు, మేకప్ హెయిర్ డ్రెస్సర్ అందరూ నలుగురిని పెట్టుకున్నాం అనుకో సినిమాలో, నలుగురికి 16 మంది వస్తారు. వాళ్ళందరినీ పక్క బొమ్మని నెలక 9-10 అవుతుంది. ఫస్ట్ షాట్ తీసేది ఎప్పుడు, ఉదాహరణ వాళ్ళ కార్యాలు కావాలి, వాళ్ళ మెయింటెనెన్స్లు, వాళ్ళ అలగడం ఎక్కువ ఉంటుంది. వాళ్ళది ఏంటి అలుగుతారు ప్రతి దానికి. మా మేకప్ మ్యాన్ అదన్నావు, మా వాడిని ఇట్టు అన్నావు అంటారు. నాకు అసలు కోపం ఎక్కువ. పక్క పోరా ఫస్ట్ లైన్ నుంచి అంట. పని చేయడానికి వచ్చారు కదా, కెమెరా పెడతాం, స్పీడ్కి వెళ్ళాలి. అతను ఖర్చు అవుతుంది, నిమిషానికి లక్షలు ఖర్చు అవుతుంది. రోజుకి 5-6 లక్షలు ఖర్చు, నిమిషానికి 10,000 ఖర్చు అనుకో ఉదాహరణ. మన కష్టపడి చేసే సొమ్ము. అందరూ డెబ్యూటెన్సే, అవకాశాలు ఇచ్చాము. అర్థమవుతుందా? మనం కోపంలో తిడతాం, కోపంలో తిడితే వాళ్ళు హర్ట్ అవుతారు. వై ఆల్ దిస్ నాన్ సెన్స్? సో లెట్స్ గో విత్ ద న్యూ పీపుల్ అండ్ లెట్స్ గో విత్ ద నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వాళ్ళు పోవాలని ఐ కాల్. ఇంకోటి ఏంటంటే కృష్ణానగర్లో ఎప్పటి నుంచో పెద్ద సినిమాల్లో వెనకలు ఉండే వాళ్ళని ఒక 200 మందిని నేను తెచ్చి ముందు పెట్టా నా సినిమాలో. పెద్ద సినిమాల్లో వెనకలు ఉంటారు చాలా దూరంలో, వాళ్ళని తెచ్చి నా సినిమాలో ముందు పెట్టా. ప్రతి రౌడీలకు కూడా డైలాగులు ఇచ్చా నేను. రౌడీలకు ఏ సినిమాలో డైలాగులు ఇవ్వరు. అసలు ఒక డైలాగ్ ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు. జలసి కుళ్ళు, వీడు ముందుకు వస్తాడేమో, వీడు ఎదుగుతాడేమో అని. వాడిని నిలబెట్టి అంత డైలాగులు చెప్పించా నేను ప్రతి రౌడీతో. ఒక్కొక్కరు డైలాగ్ మంచి పాదగిన అంటే వాళ్ళు అడుగుతారు, అన్న మాకు ఏ సినిమాలో డైలాగులు లేవన్నా చూపి అన్న, మాకు ఒక అవకాశం వస్తుందా అంటారు. ప్రతి ఒక్కరికి ఒక డైలాగ్ ఇచ్చా ఫైటర్లకి. ఒక్కొక్క డైలాగులు చెప్తుంటే మాస్ డైలాగ్స్ అన్ని, అంటే కొట్టుకునేదే మాస్ సినిమా అంతా ఇది. సో యాక్షన్ సినిమా బాగుంటది, టెంపో ఉంటది, కుటుంబ కథ చిత్రం, మళ్ళీ ల్యాగ్ బోర్ ఉండదు. ఇప్పుడు లారీ అంటే డార్లింగ్ కొన్ని